నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైవ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తమ యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిలాపూర్లో 623 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక 2026లో సీఎం రేవంత్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈఓ దీపక్ శర్మతో సమావేశమయ్యారు. ఇక విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంట్రాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలున్నాయి. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని సీఎం తెలిపారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇక గురువారం జిల్లా పర్యటనలో భాగంగా జైనూర్ మండలంలోని జంగాం, బుసిమెట్ట, కెరమేరి మండలంలోని మోడి, జరి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా లేని అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు సాగు పట్టాలు ఇచ్చామన్నారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి కొత్త చట్టాన్ని తెచ్చామని చెప్పారు. బడ్జెట్ పెట్టే సమయంలో తాను పాదయాత్రలో చూసినా ప్రజల కష్టాలు తీరేలా బడ్జెట్ పెడుతున్నట్టు బట్టి తెలిపారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు ఇందిరమ్మ పేరు మీద తీసుకొచ్చినటువంటి పథకంతో ఇందిరా సౌర గిరిజన వికాసం, దాంతో మీ భూములు నేను ఈ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు చాలా మంది చెప్పారు. మాకు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చారు, కానీ ధరణి వచ్చిన తర్వాత పట్టాలు లేవు. మా భూములు మమ్మల్ని దున్నుకోలేదు. అందుకే చెప్పాను, ధరణి బంగాళాఖాతంలో వేస్తాం, మళ్ళీ తిరిగి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి భూభారతి తీసుకొని వచ్చి మీకు ఉపయోగపడేటట్టుగా చేస్తూ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి భూముల సంబంధించిన పట్టాలకి తిరిగి మీకు పట్టాలు ఇవ్వటమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి ఆ పట్టా భూముల్లో మీ చేత వ్యవసాయం చేపించడానికి అక్కడ బోర్లు వేపించి, సోలార్ పవర్ పెట్టించి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి, స్ప్రింక్లర్స్ పెట్టి వేసిన పంటలు కాపాడుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైతే ఏపుగా పెరిగే పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా మీతో ఏపించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలే కాకుండా సమాజాన్ని సంస్కరించే ఆధునిక దేవాలయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సమాజంలోని రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాలకే ఉందని, ప్రతి ఇల్లు ఒక చిన్న గ్రంథాలయంగా మారాలన్నదే తన ఆకాంక్షగా మంత్రి తెలిపారు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో CSR నిధులతో ఆధునీకరించిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ భాదవ సంతోష్తో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, దినపత్రికలు చదవడాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలన్నారు. విద్యార్థులు, యువత గ్రంథాలయాలను జ్ఞానార్జన కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే పోటీ పరీక్షల్లో ప్రతిభ సాధించేందుకు అవసరమైన పుస్తకాలు, మ్యాగజైన్లు, దినపత్రికలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. చేసుకోవడం జరిగింది. ఈ లైబ్రరీని CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ ఫండ్స్ ద్వారా ఒక సంస్థను అడిగి ఇది ఏర్పాటు జరిగింది. అంటే విద్యార్థులకు, అట్లాగే ఉద్యోగులకు, ముసలి వాళ్ళకు, అంటే పెద్దవాళ్లకు, అన్ని వయసుల వాళ్లకు పనికొచ్చే విధంగా గంటల తరబడి కూర్చొని అన్ని రకాల పుస్తకాలు చదివే విధంగా, తద్వారా వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంపొందించుకోవడంతో పాటుగా ఆ జ్ఞానం ద్వారా సమాజంలో కూడా మార్పు తెచ్చే విధంగా, ప్రజలకు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండడం కోసం ఒక కార్పొరేట్ స్థాయిలో జిల్లా కేంద్రంలో కూడా లేనటువంటి
పెద్ద ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జిల్లా కేంద్రంలో నెక్స్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ విద్యార్థులకు, అటు మహిళలకు, అట్లాగే రిటైర్ అయిన వాళ్లకు, నిరుద్యోగ యువతకు అందరికీ పనికొచ్చే విధంగా అన్ని రకాల పుస్తకాలు పెట్టడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని నందినగర్లోని కేటీఆర్ ఇంటి దగ్గర నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని సూచించారు. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ సోమ భరత్ స్పందించారు. చట్టంపై కేటీఆర్ కు గౌరవం ఉందని, రేపు ఆయన విచారణకు హాజరవుతారని తెలిపారు. మరోవైపు సిట్ నోటీసులపై కేటీఆర్ సైతం స్పందించారు. సిరిసిల్ల పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. అది సిట్ కాదు, పిట్ కాదు. రేవంత్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ విమర్శించారు. కార్తీక దీపం సీరియల్ మాదిరిగానే కేసు 2 ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేక ఈ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు. రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? దయచేసి మీరు కూడా, మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తోందన్నారు. స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. నోటీసులు, కేసులు లాంటి హౌలా పనులు పెట్టాలని సూచించారు. నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్టపీస్ కేసు, ఇందులో ఏం లేదు, ఈ హౌలా పనులు బంద్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతాను, మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? నేను చెప్పడం కాదు ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒక మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము, మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు. ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా? పోలీసు వాళ్ళు ఖండించారా? ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా? బ్రదర్, నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా, ఇది కేవలం వాళ్ళు బలి పశువులు అయ్యే ఒక కార్యక్రమం, రాజకీయ క్రీడలో. మీరు మొన్న ఒకటి గమనించండి, మీరందరూ జర్నలిస్టులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గూండాలతో కలిసి భూ కబ్జాలు చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు వేయరని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెడితే దాని మీద కూడా సిట్ ఉండదా అంటూ నిలదీశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణకు ఆదేశిస్తామంటున్నాడని, దొంగ ఎక్కడన్నా నేను దొంగతనం చేసినా అని చెప్తాడా అంటూ ప్రశ్నించారు. శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గుండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేట్ భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే. ఆయన అంటున్నాడు, ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట
ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట. అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన అనుభవం ఇవ్వడం చెప్తాడా పోలీస్ స్టేషన్లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు దొంగనే ఫిర్యాదు చేయాలి, చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం. ఇంత అసహ్యంగా, ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. అమృత్ స్కామ్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. అక్కడ సభలో ఆయన మాట్లాడారు. నిన్న నాకు నోటీసులు, నేడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటామన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలిపెట్టాం, వెంట పడతామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మతికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దారి చుట్టే తిరగాలి. నీ బామ్మరిది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. నైని బొగ్గు గనుల రద్దుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నైని బొగ్గు గనుల రద్దుపై విచారణకు కమిటీ వేసింది. కమిటీలో కోల్ డిప్యూటీ డైరెక్టర్ చేత్రా శుక్లా, కోల్ డైరెక్టర్ మర్పల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ ఇద్దరు కేంద్ర సభ్యుల బృందం ఎస్సీసీఎల్ ను సందర్శించనుంది. నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరపనుంది. సింగరేణి నైని కోల్ బ్లాక్ మైన్ డెవలపర్ ఆపరేటర్ నియామకానికి సంబంధించి 28/11/2025 వెలువడిన టెండర్ ఆహ్వాన నోటీసును విశ్లేషించనుంది. అదేవిధంగా తవ్వకాలకు సంబంధించిన ఎండిఓలు మరియు అవుట్ సోర్సింగ్ పనుల కోసం నోటీస్ ఇన్వెస్టింగ్ టెండర్ తయారీలో ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ 3 రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంది. సింగరేణిపై కేంద్రం ప్రత్యక్ష అజమాయిషీ ఎప్పుడూ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో సైతం ఇదే కొనసాగిందన్నారు. టెండర్ల కోసం కొత్త నిబంధన పెట్టడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. ఒకవేళ పెట్టినా సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అన్నారు. సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి పైన ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష అజమాయిషీ లేదు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ, గత 12 సంవత్సరాలుగా నేడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వంలో కానీ సింగరేణి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించింది. సుమారు 8 జిల్లాలలో ఈరోజు సింగరేణి విస్తరించున్నది. దీనికి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో సింగరేణిలో
బొగ్గు ఉత్పత్తి అనేక రికార్డులు సాధించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సింగరేణి కార్మికులు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 5వ తుది తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే కేసుకు సంబంధించి తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ సమాచారం ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 5న కేసులో తుది తీర్పు వెలువడనుంది. అయితే గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. అయితే ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల నియామకాలు సుస్థిరం అవుతాయా, మూల్యాంకనం, బయోమెట్రిక్, OMR షీట్లపై వచ్చిన ఆరోపణలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందనే విషయం 562 మంది గ్రూప్ 2 అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మున్నేరు జల సాధన సమితి కమిటీ నాయకులు ధర్నాకు దిగారు. గార్ల మండలాన్ని ఎడారిగా మారుస్తున్న పాలేరు లింక్ కెనాల్కు సంబంధించిన జీవో నెంబర్ 98ని రద్దు చేసి జీవో 1076ను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం జేసీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జల సాధన కమిటీ నాయకులు గౌని ఐలయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా ఎక్కువ అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం 98 జీవో ప్రకారం 165 కోట్లు విడుదల చేసి పాలేరు రిజర్వాయర్ కు 50 TMCL నీటిని తరలించే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంత అవసరాలకు నీటిని అందించాలని గత 30 సంవత్సరాలుగా స్థానిక రైతులు ఉద్యమాలు చేశారని, అయినా ప్రభుత్వాలు స్పందించలేదని, ప్రభుత్వం వెంటనే 98వ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఒక 30 రెవెన్యూ గ్రామాలకు సాగునీరు, తాగునీరు, దాదాపు ఒక 32 వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నటువంటి దశలో వచ్చిన ఈ జీవో ఏదైతే ఉందో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే జీవో ఇది. 98వ జీవో ప్రకారం 162,54 లక్షల రూపాయలని ప్రభుత్వం మంజూరు చేసింది. కాకపోతే ఈ ప్రాజెక్టు ఈనగాసి నక్కలపాలైనట్టుగా పేరుకు మున్నేరు ప్రాజెక్టు, కానీ నీళ్లు పోయేది పాలేరు రిజర్వాయర్కు. ఒక గ్రావిటీ కాలువను దొవ్వి పాలేరుకు లింక్ కెనాల్ కలిపేటటువంటి ప్రాజెక్టు కోసమే ఈ 162 కోట్లు కేటాయించారు. ఇప్పటిదాకా ప్రజలు కోరుకున్నది గార్ల మండలానికి, పక్కనున్నటువంటి బయ్యారం మండలానికి, డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి తదితర మండలాల సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు కట్టమని చెప్పి ప్రజలందరూ కోరితే, ఒకవైపు కృష్ణా జలాలతోటి ఇప్పటికే 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్కు ఇప్పుడు గోదావరి నీళ్ళు సీతారామ ప్రాజెక్టు తోటి పోతున్నాయి, తర్వాత భక్తరామదాసు నీళ్లు వస్తున్నాయి. అవేమీ సరిపోవని చెప్పి కృష్ణా సరిపోలే, గోదావరి సరిపోలే, ఆకేరు సరిపోలే, చివరికి మున్నేరు నీళ్లను కూడా మిగులు జలాలు 10 నుంచి 50 TMCల నీటిని మేము తీసుకుపోయి పాలేరు రిజర్వాయర్లో కలుపుతాం. తద్వారా ఒక 2,75,000 ఎకరాలు సుమారు ఆయకట్టుకు స్థిరీకరణ చేస్తామని చెప్పి చాలా సంబరంగా ఖమ్మానికి చెందినటువంటి 3 మంత్రులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఆంధ్రాని మించినటువంటి జలదోపిడీ. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జలదోపిడీ జరిగింది, నీళ్లు నిధుల్లో అన్యాయం జరిగిందని ఏ ఆందోళన అయితే చేసినామో, ఈరోజు మైదాన ప్రాంతం మున్నేరు పుట్టినటువంటి పాకాలేరు దగ్గర నుంచి ఆనకట్టు కట్టే ముల్కనూరు వరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నీళ్ళే ఇవి. మరి పెసా చట్టాలు ఉన్నాయి, షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం మీద రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వకుండా
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముస్టిపల్లి గ్రామంలో యూరియా సరఫరా చేయకుండానే రైతు వేదికకు తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంటలకు అత్యవసరమైన ఎరువులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుకు నిరసనగా రైతు వేదిక వద్దకు గేదెలను తీసుకొచ్చి పేడ నీళ్లను చల్లి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. యూరియా వెంటనే అందజేయాలని, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తూ ఘనంగా నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రేణుకెల్లమ్మ, మార్కండేయ, దేవమ్మ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు 3 ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో వరుసగా జరిగిన ఈ చోరీ ఘటనలో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బస్టాండ్ ఇన్గేట్ ముందున్న గణపతి హనుమాన్ మందిరంలో హిందూ బంధువులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గత 500 సంవత్సరాలుగా మన పూర్వీకులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన ఫలితంగానే నేడు రామ మందిరం సాకారమైందని భక్తులు గుర్తు చేశారు. 1992లో కరసేవలో భాగంగా జరిగిన ఉద్యమం నుంచి 2024లో రామ మందిర నిర్మాణం వరకు సాగిన ఈ చారిత్రక ప్రయాణంలో మనమందరం భాగస్వాములం అవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గణపతి హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. అందరికీ శుభాకాంక్షలు. అయోధ్య రామ మందిరం నిర్మించుకొని ఇవాళ సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ మెట్పల్లిలోని ఆర్టీసీ గణపతి హనుమాన్ మందిరంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక ఇక్కడనే కాకుండా ఊరు ప్రతి ఊరు కూడా అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు జరుపుకున్న 3 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఊరులో ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ప్రతి హిందువులందరూ ఐక్యతంగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 500 సంవత్సరాల పోరాటం, ఎందరో వీరుల మరణంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనము ఈ రామ మందిర నిర్మాణానికి మనం ఎంతో కృషి చేశాము. మన ఎంతోమంది ఈ కరసేవ చేసి మరణించారు. అలాగే దీంతో మనం సంతృప్తి పడకుండా ఇప్పుడు మనం అక్కడ కృష్ణ మందిరం కృష్ణ మందిరాన్ని కూడా మరి నిర్మించుకోవాలి. దానికి కూడా మనందరము నిర్మించుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ఆర్టీసీ ఇన్గేటు హనుమాన్ మందిరంలో మనము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. మనము ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. జై శ్రీరామ్. భూముల రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని, ఆయన రంగులు మార్చే తీరును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లి ఘటనతో పాటు రాష్ట్రంలో భూముల రీసర్వేపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమండలం మీద
నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. జమ్మూ కాశ్మీర్లోని దోడా సెక్టార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం 17 మంది సైనికులతో కూడిన ఆర్మీ వాహనం ఓ హై ఆల్టిట్యూడ్ పోస్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి కన్నీ టాప్ దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగుల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. తమిళనాడు అసెంబ్లీకి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలంగంకు ఎన్నికల సంఘం ఇవాళ విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే మరో నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించినట్లు వెల్లడించింది. తమ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించాలని కోరుతూ టీవీకే నవంబర్ 11న ఈసీని ఆశ్రయించింది. శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించిన నేపథ్యంలో వినతిని సమర్పించింది. అలాగే కమల్ పార్టీ నవంబర్లో వినతి పత్రం అందించింది. ఈ 2 పార్టీలు కొన్ని చిహ్నాలు ఉన్న జాబితాను అందించి వాటిలో ఒకదానిని కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎంఈ బ్యాటరీ టార్చ్ గుర్తుపైనే పోటీ చేసింది. That's all for now. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.